హాయ్ మీ పేరు? ప్రవళిక. ప్రవళిక, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తూ అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? ఐ లైక్ హిస్ గేమ్. యూ లైక్ హిస్ గేమ్. బట్ ఇంకొకటి ఏంటి అంటే యష్మి ఫీలింగ్స్ తోటి ఏమైనా ఆడుకుంటున్నాడు అనిపిస్తుందా నీకు? అలా ఏం లేదు, తను ఫీలింగ్స్ పెంచుకుంటే తినది. అంటే వాళ్ళ అమ్మ వచ్చేదాకా యష్మి తోటి బానే ఉన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత నుంచి యష్మిని కట్ ఆఫ్ చేశాను, తన మీద నాకు ఏం లేదు, నాకు ఆల్రెడీ బయట ఉన్నారు అనే వర్డ్స్ ని తీసుకొస్తున్నాడు కదా. సో అంతే కదా, తనకి బయట ఉన్నారు కాబట్టి చెప్పడం. అంటే మరి యష్మి తోటి ఎందుకు అంత క్లోజ్ గా ఉండడం? అప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ లాగా అనిపించలేదు కదా. ఫ్రెండ్షిప్ లానే నాకైతే అనిపించింది అంతే. ఓకే, మరి ఇప్పుడు పృథ్వీని ఇంకా విష్ణుప్రియని చూస్తున్నావు కదా, వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది? నథింగ్. విష్ణుప్రియ ఫోకస్ గేమ్ పైన ఉందా, పృథ్వీ పైన ఉందా అంటే ఏం చెప్తారు? పృథ్వీ పైన. పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ బాగా ఆడుతుందా, లేకపోతే విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ బాగా ఆడతాడు? ఇద్దరు ఎవరైనా బాగానే ఆడతారు, ఒకళ్ళ గేమ్ ఇంప్రూవ్ అయితే అవుతుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీకు గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నాయి. ఓకే, సో ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ప్రీవియస్ కంటెస్టెంట్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ మీకు ఎలా అనిపిస్తుంది? వీకా? ఎంటర్టైన్ పరంగా వీక్, స్ట్రాంగ్ గేమ్స్ స్ట్రాంగ్ గానే ఆడతాం. అయితే లాస్ట్ సీజన్ నుంచి మనకి టేస్టీ తేజ ఇంకా గౌతమ్ ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఆ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ అయ్యారా, అలానే ఉన్నారు? చేంజ్ అయ్యారు. ఎలా చేంజ్ అయ్యారు? గేమ్ అండ్ వాళ్ళు ఎక్కువ వీక్స్ ఉండలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఉంటున్నారు. అంటే ఆ గౌతమ్ ని చూస్తుంటే ఓవర్ అగ్రెషన్ చూపిస్తూ ఉంటాడు కదా, ఆ ఓవర్ అగ్రెషన్ గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఏం లేదు అంతే. ఓకే, ప్రేరణ ఓవర్ గా నామినేషన్ పాయింట్స్ తీసుకోలేకపోతుంది అని అంటున్నారు. ప్రేరణ నామినేషన్ పాయింట్స్ నిజంగానే తీసుకోలేకపోతుందా? తీసుకుంటుంది, తన పాయింట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ సీజన్ లో లేనట్టుగా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ పెట్టడం, అది ఎలా అనిపించింది కాన్సెప్ట్ మీకు? రాంగ్ అనిపించింది నాకైతే. టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నబిల్, నిఖిల్, గౌతమ్, అవినాష్, రోహిణి అంతే. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వచ్చాక ఎంటర్టైన్మెంట్ బాగుంది. వచ్చాక ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపిస్తుంది వాళ్ళతో? బాగుంది. అవినాష్, తేజ. అంటే అవినాష్ మన సండేనే ఎలిమినేట్ అయిపోయేవాడు ఎవిక్షన్ లేకపోతే, సో అసలు అవినాష్ కి అంత తక్కువ ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేయలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రేరణ కూడా నామినేషన్స్ పాయింట్స్ తీసుకోలేకపోతుందని శివాజీ ఇంకా రవి కూడా చెప్పారు కదా, ఎలా అనిపించింది? నామినేషన్ పాయింట్స్ అంటే తను తీసుకుంటుంది, కానీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి రానిపించకపోతే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కదా. శేఖర్ భాష నామినేట్ చేసిన పద్ధతి ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. అందరు నామినేషన్స్ లో ఎవరి నామినేషన్ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది మీకు? నాకు శివాజీ. థ్యాంక్ యూ.